నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. దూరాలను తగ్గించుకోవడం కోసం, బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం కోసం, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం మనిషి ఏర్పరచుకున్న సాధనం సోషల్ మీడియా. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా బాంధవ్యాలను కాలరాస్తోంది, బంధువులను దూరం చేస్తోంది, భార్యాభర్తల మధ్య చిచ్చు రేపుతోంది, ప్రేమ పేరుతో ప్రాణాలను హరిస్తోంది, ఉగ్రభూతానికి ఊతమిస్తూ సమాజానికి పెను ముప్పుగా పరిణమిస్తోంది. సోషల్ మీడియా ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. ఓవైపు ఉగ్రవాదం, మరోవైపు మతోన్మాదం, ఇంకోవైపు ప్రేమోన్మాదం. బంధాలను, బాంధవ్యాలను దగ్గర చేయాల్సిన సోషల్ మీడియా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రేమికుల మధ్య చిచ్చు పెడుతోంది, భార్యాభర్తల మధ్య అనుమాన బీజాలు నాటుతోంది. ప్రేమికుల మధ్య చిచ్చు పెడుతున్న ఫేస్బుక్, కుటుంబాల్లో కుంపట్లు రేపుతున్న వాట్సాప్, భార్యాభర్తల మధ్య అనుమానాలు రేపుతున్న సోషల్ మీడియా, మనిషి మెదడులో విషం నింపుతున్న సోషల్ నెట్వర్క్స్. ఇద్దరివి వేర్వేరు దేశాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు చిహ్నంగా ఓ 7 ఏళ్ల పాప. అన్యోన్యంగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. మనస్పర్ధలు పెరిగాయి, గొడవలు ముదిరాయి, ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇద్దరి మధ్య చెలరేగిన గొడవ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది, అతన్ని జైలు పాలు చేసింది. ఫలితంగా 7 ఏళ్ల పాప అనాథగా మారింది. కారణం ఫేస్బుక్. రెండు 2008లో కాంగో దేశానికి చెందిన సింధియాను, ఆగ్రాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపేష్ అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని నివాసముంటున్న రూపేష్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన తరువాత వ్యాపారిగా మారాడు. ఈ నేపథ్యంలో బిజినెస్లో నష్టాలు రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. ఈ క్రమంలో సింధియాకు ఫేస్బుక్లో ఓ ఫ్రెంచ్ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారింది. అతనితో కలిసి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంది సింధియా. రూపేష్ను విడాకులు ఇవ్వమని కోరింది. కూతురు సానియాను కూడా వెంట తీసుకెళ్తానని పట్టుబట్టింది. దీనికి రూపేష్ ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు రూపేష్. మృతదేహాన్ని ముక్కలు చేసి నగర శివార్లలో దహనం చేశాడు. కట్ చేస్తే రూపేష్ జైలు పాలయ్యాడు. వారి 7 ఏళ్ల కూతురు అనాథగా మారింది. విడాకులు అడిగినందుకే సింధియాను హత్య చేశానని ఒప్పుకున్నాడు రూపేష్. स्कूल का नाम कहाँ पर है? कहाँ एड्रेस कहाँ पर? स्कूल మదనపల్లి తండా దగ్గర ఒక అతను ఒక ఫీమేల్ డెడ్ బాడీని కాలుస్తూ విలేజెస్ చూసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే రూపేష్ మద్రాని అనే అతను గచ్చిబౌలిలో ఉంటాడు. అతను 2008లో కాంగోకు చెందిన ఒక ఆమెను మ్యారేజ్ చేసుకొని ఇండియాకి రావడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్కి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి రోజు గొడవలు జరుగుతున్నాయంట. అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ ఈ గొడవల నేపథ్యంలో ఆ మార్నింగ్ గొంతు నొక్కి ఆమెను చంపేసి నిన్న మార్నింగ్ ఆమెను మొత్తం పార్ట్స్గా కట్ చేసి దాన్ని ఆయన ఎకోస్పోర్ట్ కార్లో తీసుకొని ఇక్కడ మదనపల్లి తండా దగ్గర ఫారెస్ట్ లాంటి ఏరియాలో తీసుకొచ్చి ఆ బాడీని అక్కడ డంప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దానిని గమనించిన విలేజర్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ బాడీని మొత్తం కార్డన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఏం చేస్తాడు మేడం? ఇతను షేర్స్ బిజినెస్ చేస్తాడంట. అయితే షేర్స్లో బాగా లాసెస్ వచ్చినాయి అని చెప్పి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ రోజు గొడవలు పెట్టారు.
రూపేష్ శాంతియాల బంధాన్ని చెరిపేసిందెవరు? సానియాను అనాథగా మార్చిందెవరు? కారణం సోషల్ మీడియా. ఫేస్బుక్లో సింధియాకు ఓ ఫ్రెంచ్ యువకుడు పరిచయం కావడంతోనే అన్యోన్యంగా సాగిపోతున్న రూపేష్ దాంపత్య జీవితం చెల్లాచెదురైంది. ఓ చిన్నారికి కన్నతల్లి దూరమైంది. అనుమానం ఉంది ఆమె మీద ఇల్లీగల్ ఇంటిమేషన్, దాని గురించి ఇంకా దర్యాప్తు చేయాల్సిన ఉంది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేము. అది ఇంకా దర్యాప్తు నడుస్తుంది ఆ విషయం. ఎలా చెప్పాడు? ఏ ఐదులో చెప్పాడు? థ్రాట్లింగ్ చేశాడు, దీన్ని ప్రెస్ చేసి థ్రాట్లింగ్ చేసి చంపేసినాడు. తర్వాత ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేసి బాడీని మొత్తం ముక్కలు చేసి సూట్ కేసులో ప్యాక్ చేసుకుని బండిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చేసింది. ఈ ఫేస్బుక్ పరిచయమే చెన్నైలో ఓ యువతి నిండు ప్రాణం బలి తీసుకుంది. కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించిన స్వాతి ఇన్ఫోసిస్లో ఉద్యోగం, వేలల్లో జీతం. హాయిగా సాగిపోతున్న ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కారణం ఫేస్బుక్. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న స్వాతి ఎప్పటిలాగే ఆఫీస్కు వెళ్లేందుకు నుంగంబాకం రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే మృత్యువు తనను వెంటాడుతోందన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. అందరూ చూస్తుండగానే స్వాతిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు రామ్ కుమార్. స్వాతిని హత్య చేసిన రామ్ కుమార్ను వెంటాడి పట్టుకున్నారు పోలీసులు. వారిని చూడగానే రామ్ కుమార్ బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తన ప్రేమను నిరాకరించినందుకే స్వాతిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. స్వాతి హత్య కూడా ఫేస్బుక్ వల్లే జరిగింది. ఫేస్బుక్లో స్వాతి అకౌంట్ చూసి ఆకర్షితుడైన రామ్ కుమార్ చెన్నైకి ఉద్యోగం పేరిట స్వాతిని చూసేందుకే వచ్చాడని విచారణలో తేలింది. స్వాతికి ఫేస్బుక్ ద్వారా దగ్గరయ్యేందుకు రామ్ కుమార్ తీవ్రంగా ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే ఆమె పోస్టులకు లైకులు ఇచ్చేవాడని విచారణలో వెల్లడైంది. తిరునెల్వేలి నుంచి చెన్నైకి రామ్ కుమార్ రావడానికి ఈ ఫేస్బుక్ పరిచయమే కారణమని, అందుకే ఉద్యోగం సాకుతో స్వాతి ఇంటికి సమీపంలోని మాన్షన్లో రామ్ కుమార్ నివాసం ఉండేవాడని సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత సామాజిక మాధ్యమాలపై రామ్ కుమార్ ఎక్కువగా ఆసక్తి చూపించేవాడని, ఆ సమయంలోనే ఫేస్బుక్లో స్వాతి ఖాతా కనిపించిందని నిందితుడు కూడా వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు తెలిసింది. చెన్నైకి వచ్చిన రామ్ కుమార్ తను నివాసం ఉంటున్న మాన్షన్కు సమీపంలో ఓ ఆలయంలో తొలిసారిగా స్వాతిని చూసి మరింత ఆకర్షణకు లోనయ్యాడని, ఫేస్బుక్ పరిచయంతో ఆమెతో మాట్లాడి తాను ఐటీ ఉద్యోగినని అబద్ధం చెప్పినట్లు సమాచారం. నిత్యం స్వాతిని ఫాలో చేసిన రామ్ కుమార్ ప్రేమ ప్రతిపాదన తేవడంతో స్వాతి సున్నితంగా తిరస్కరించింది. అయినప్పటికీ రామ్ కుమార్ ఆమెను ప్రేమించాల్సిందిగా వేధించడంతో ఒకానొక దశలో తన తండ్రికి చెప్పేస్తానని కూడా స్వాతి హెచ్చరించింది. దీంతో స్వాతిపై ఆగ్రహం పెంచుకున్న రామ్ కుమార్ స్వాతిని అతి దారుణంగా హత్య చేశాడు. సమాజంపై సోషల్ మీడియా దుష్ప్రభావానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఫేస్బుక్, వాట్సాప్ల ప్రభావంలో ఎన్నో బంధాలు, బాంధవ్యాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో సోషల్ మీడియా చిచ్చు రేపుతోంది. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. వాట్సాప్, ఫేస్బుక్ ఇప్పుడు ఇవి యూత్ కు దాదాపుగా వ్యసనంగా మారిపోయాయి. స్నేహాన్ని, ప్రేమను పంచాల్సిన సమాచార వేదికలు వివాదాలను రాజేస్తున్నాయి. లైకుల కోసం పాకులాడే యూత్ రాత్రింబవళ్లు ఫేస్బుక్ తోనే సహవాసం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులు, యువతీ యువకులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యసనం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
లైకుల కోసం రోజంతా ఫేస్బుక్లో గడుపుతున్న యూత్, రాత్రి పగలు వాట్సాప్తోనే సహవాసం. కుటుంబ బాంధవ్యాలపై ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా. తాజా సర్వేల్లో భయంకర నిజాలు. తాజాగా హైదరాబాద్లో ఓ సంఘటన జరిగింది. గోపాల్, కిరణ్ అనే వ్యక్తులను ఫేస్బుక్ కలిపింది. ఆ తరువాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఈ నేపథ్యంలో గోపాల్ ఒక ఫోటో పోస్ట్ చేయగా కిరణ్ దానికి లైక్ చేయలేదు. అంతే, మిత్రభేదం మొదలైంది. కిరణ్ ను కలిసిన గోపాల్ లైక్ ఎందుకు కొట్టలేదని అడిగి చితకబాదాడు. లైకుల కోసం ప్రాకులాడే ఇలాంటి వారు రోజంతా ఫేస్బుక్లోనే గడుపుతున్నారు. ఇంకో సంఘటనలో అమ్మాయి ఫోటోను వాట్సాప్లో అప్లోడ్ చేయనందుకు గ్రూప్ అడ్మిన్ పై ఓ తుంటరి దాడి చేశాడు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు రోజురోజుకు పెరుగుతూ స్నేహ సంబంధాలు బెడిసి కొడుతున్నాయని ఓ టెక్నాలజీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఫేస్బుక్లో తాము పోస్ట్ చేసిన పోస్టులకు వచ్చిన లైకులను లెక్కగట్టి మరీ గొప్పలు చెప్పుకుంటున్న వారు 72% మంది ఉన్నారని సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది తమ పోస్టులకు అత్యధికంగా లైకులు రావాలని కోరుకోగా, ఆశించిన మేరకు లైకులు రాకపోతే ఏదో కోల్పోయామన్న భావన 58% మందిలో కలుగుతోందని సర్వే తేల్చింది. 64% మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఇంటర్నెట్ చర్యలను కనిపెడుతుండగా వారికి తెలియకుండా 68% మంది నెట్లో చక్కర్లు కొడుతున్నారట. వాట్సాప్ కూడా ఫేస్బుక్ కంటే నేనేం తక్కువ అంటూ సవాల్ విసురుతోంది. ఇటలీలో కాపురాలు కూలిపోవడానికి వాట్సాప్ కారణమవుతోందంటూ కొన్నాళ్ల క్రితం ఓ సర్వే వెల్లడించింది. వాట్సాప్ కారణంగా ఇటలీలో విడాకులు తీసుకుంటున్న జంటల శాతం గణనీయంగా పెరుగుతోందట. ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ లండన్ తెలిపింది. వాట్సాప్ వల్ల కొత్త వారికి మెసేజ్లు పంపడం లాంటి చర్యల వల్ల ఇటలీలో జీవిత భాగస్వాముల పట్ల అపనమ్మకం పెరిగి విడాకులకు దారితీస్తోందట. విడిపోతున్న జంటల్లో సుమారు 40% మంది వాట్సాప్ కారణంగానే తెగదెంపులు చేసుకుంటున్నారని మ్యాట్రిమోనియల్ లాయర్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్, వాట్సాప్ సంస్కృతి బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వల్ల జీవిత భాగస్వాముల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో అది నిజమేనని తేలింది. స్మార్ట్ ఫోన్లను చేతిలో పట్టుకొని గంటల కొద్దీ సోషల్ మీడియాకు అతుక్కుపోతున్న వారు తమ జీవిత భాగస్వాములతో సరైన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నట్లు తేలింది. బెడ్రూమ్లో సైతం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా నెట్వర్క్లను వినియోగించుకోవడం వల్ల లైంగిక బంధానికి ముప్పు వాటిల్లుతోందని తెలుస్తోంది. జంటల అనుబంధానికి స్మార్ట్ ఫోన్లు అడ్డగోడులుగా మారడం ఆందోళనకరమని నిపుణులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాను అతిగా వినియోగించడం జీవిత భాగస్వాముల మధ్య అనుబంధాలను దారుణంగా దెబ్బతీస్తోందని, జంటల మధ్య చిచ్చుపెడుతున్న సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించుకుంటే దాంపత్య జీవితం సుఖవంతం అవుతుందని సూచిస్తున్నారు. సోషల్ మీడియా పెద్దవాళ్లలోనే కాదు, విద్యార్థుల్లో సైతం విషబీజాలు నాటుతోంది. ఇటీవల జరిగిన ఓ సంఘటన వారిలో సోషల్ మీడియా రేపుతున్న అలజడి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఇటీవల అమ్మాయి పేరుతో ఓ విద్యార్థి ఏర్పాటు చేసిన ఫేస్బుక్ ఖాతా 2 కుటుంబాల మధ్య యుద్ధంగా మారింది. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. ఫిలిం నగర్ హకీంపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి జామియా నాజ్ అనే యువతి పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచాడు. తన ఇంటి సమీపంలోనే 10వ తరగతి విద్యార్థిని ఫేస్బుక్లో పరిచయం చేసుకుని చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తాను మాట్లాడుతున్నది జామియా నాజ్ అనే యువతి అని ఆమె నమ్మింది. ఆ పరిచయం కాస్త శృతిమించింది. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవాలనే దాకా వెళ్ళింది. తీరా నిజం తెలిసింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గొడవ ముదిరింది. పోలీస్ కేసులు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు, ఇలా ఓ 2 కుటుంబాల మధ్య ఫేస్బుక్ చిచ్చు రేపింది. ఇప్పుడు పసిపిల్లల నుంచి వ్యాపారవేత్తల వరకు ఫేస్బుక్లో ఖాతాలున్నాయి. కానీ ఇది ఎంతవరకు లాభం చేకూరుస్తుందో అంతే మేరకు మోసాల బాటను పట్టిస్తోంది. ఎదుటివారికి మనం ఎవరో తెలియమని భావించి 10 ఏళ్ల వయస్సు పిల్లలు కూడా ఫేస్బుక్లో ఇష్టారాజ్యంగా చాట్ చేస్తున్నారు.
దీంతో క్రమంగా వ్యసనమై జీవితాలను కోల్పోతున్నారని ఓ అంతర్జాతీయ నివేదికలో వెల్లడైంది. దేశంలోనే ఎక్కువ మంది చేతిలో ఉండి ఎక్కువ మందిని వ్యసనంగా మార్చిన వాట్సాప్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వాట్సాప్తో పాటు చాలా యాప్ల వల్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతోందని, దాదాపు 20 యాప్లను నిషేధించాలంటూ హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వాట్సాప్ సహా 20 యాప్లు బహిర్గతమవుతున్నాయని, దీనివల్ల దేశ భద్రతకు ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్బెర్రీ లాంటి ఫోన్లు ఎన్క్రిప్షన్కు బహిర్గతం కాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, ఇప్పుడు అలాగే వాట్సాప్ సహా 20 యాప్లను నిషేధించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, వాట్సాప్తో సహా 20 యాప్లను నిషేధించలేమని తేల్చి చెప్పింది. ఒకప్పుడు ప్రేమ పక్కింటి అమ్మాయితో మొదలయ్యేది, లేదా క్లాస్మేట్తో, కాదంటే ఆఫీసులో. ఎక్కువసేపు కలిసి ఉంటారు కాబట్టి మనసులు కలవచ్చు, అభిప్రాయాలు కలవచ్చు. అలా కలిసిన వారి దగ్గరవచ్చు, అది ప్రేమగా మారొచ్చు. ఇప్పటి వరకు ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. అప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరో అబ్బాయికి తెలియదు, అబ్బాయి ఎవరో అమ్మాయికి తెలియదు. కానీ ప్రపంచంలోని ప్రజలందరినీ కనెక్ట్ చేస్తున్న ఫేస్బుక్ అనర్థాలకు మూలమవుతోంది. దీనికంతటికీ సోషల్ మీడియాను నిందించలేం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది మాత్రం వాస్తవం. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. సోషల్ మీడియా కుటుంబ వాతావరణాన్నే కాదు, సమాజాన్ని కలుషితం చేస్తోంది. ఉగ్రవాదులు సైతం సోషల్ మీడియా సాయంతోనే యూత్ పై విషం చిమ్ముతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ల ద్వారా సమాజానికి విషం ఎక్కిస్తున్నారు. ఐసిస్, అల్ ఖైదా వంటి భయంకర ముష్కర మూకలు సోషల్ మీడియా వాడకంలో ఆరితేరిపోయాయి. ఉగ్రవాదానికి వేదిక, సంఘ విద్రోహ శక్తులకు అడ్డా. టెర్రరిస్టులు సోషల్ మీడియాను తమ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించుకోవడం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ విషయంలో ఐఎస్ఐఎస్ అందరికంటే ముందుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలన్నింటినీ ఫుల్ గా వాడేసుకుంటోంది ఐఎస్ఐఎస్. పారిస్, బ్రసెల్స్, ఓర్లాండో, ఇస్తాన్బుల్, ఢాకా, బాగ్దాద్ ఈ నగరాలలో ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పులు, పేలుళ్లు, ఊచకోతలు ప్రపంచాన్ని కుదిపేశాయి. బాగ్దాద్ మినహా ఇతర చోట్ల ఘాతుకాలకు పాల్పడింది పశ్చిమాసియా నుంచి దిగి వచ్చిన ఉగ్రవాదులు కారు, స్థానిక ముస్లిం యువకులే. వివిధ దేశాల ముస్లిం యువతను ఆకర్షించి దాడులకు పురమాయించడానికి ఇంటర్నెట్ను, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది ఐఎస్ఐఎస్. సిరియాలోని నాయకత్వంతో వివిధ దేశాల్లో వారి అనుచరులతో సోషల్ మీడియాతోనే టచ్లో ఉంటోంది. ఇరాక్, సిరియాలలో భూతల యుద్ధంలో చావు దెబ్బతింటున్న ఐసిస్ సైబర్ సీమలో కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. 2014లో ఇరాక్లో 3వ వంతు భూభాగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్న ఐసిస్ నేడు 14% భూభాగానికే పరిమితమైపోయింది. అందుకే యువతను ఆకర్షించి అక్కడి వరకు తీసుకెళ్లే కంటే కూడా ఎక్కడి వారక్కడే విధ్వంసం చేసే విధంగా విషాన్ని ఎక్కిస్తోంది. దీనికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది. ఐసిస్ పిలుపు ప్రకారమే ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికా, ఐరోపా, ఆసియాలలో చెలరేగిపోతున్నారు. దాదాపు అందరి చేతిలో అంతర్జాలంతో అనుసంధానమైన స్మార్ట్ ఫోన్ ఉండడం ఐసిస్ కు కలిసొచ్చింది. చరిత్రలో మునుపెప్పుడు ఉగ్రవాదులకు ఇంతటి ప్రచార సౌలభ్యం ఉండేది కాదు. ఐసిస్ డిజిటల్ ప్రచారంతో ప్రభావితులైన 30,000 మంది ముస్లిం యువకులు వివిధ దేశాల నుంచి తరలివచ్చి సిరియా, ఇరాక్లలోని జిహాదీ సేనలో చేరిపోయారు. అక్కడ గట్టి ఎదురుదెబ్బలు తింటున్న ఐసిస్ ఇక నుంచి ఎక్కడి వారు అక్కడే ఉండి రక్తపాతం సృష్టించాలని సామాజిక మాధ్యమాల్లో నూరిపోస్తోంది. ఐసిస్ రోజుకు 38 కొత్త అంశాలను అంతర్జాలంలో విడుదల చేస్తోందని ఓ అంచనా.
వీడియోలు, డాక్యుమెంటరీలు, ఛాయాచిత్ర వార్త కథనాలు, ఆడియో క్లిప్పులు పలు ప్రపంచ భాషలలో కరపత్రాలతో విష ప్రచారం సాగిస్తున్నాయి. దీంతో తమ దేశాల స్థితిగతులపై అసంతృప్తి చెందిన ముస్లిం యువకులు ఐసిస్లో చేరేలా ఈ ప్రచారం ప్రేరేపిస్తోంది. వారి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తీకరణకు ఐసిస్ సోషల్ మీడియా వేదిక కల్పిస్తోంది. ఐసిస్ రకరకాల భాషల్లో ప్రచారం చేస్తున్నందువల్ల విధ్వంస మనస్కులు తమ బోటి వారితో గూడుపుఠాణి చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతోంది. 16 నుంచి 30 ఏళ్ల భారతీయ ముస్లిం యువకులతో ఐసిస్ పట్ల కుతూహలం పెరుగుతోందని గత ఏడాది ఒక ఇంటెలిజెన్స్ సంస్థ సర్వేలో తేలింది. ఈ యువకులు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుళ్లలో చూస్తున్న అంశాలు, జరుపుతున్న కార్యకలాపాలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ నగరాలతో పాటు చించ్వాడ్, హౌడా, శ్రీనగర్, గువాహటి వంటి చిన్న పట్టణాల్లోనూ ముస్లిం యువతీ యువకులు ఐసిస్ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇలా ముస్లిం యువతను తమ వైపు తిప్పుకోవడం కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో ఐసిస్ ముందుందని చెప్పక తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం ఓ రబ్బరు లాంటిది. మనం ఎలా కావలిస్తే అలా వంగిపోతుంది. మనం ఎలా ఉపయోగిస్తే అలాంటి ఫలితాలను ఇస్తుంది. అయితే తప్పంతా సోషల్ మీడియాపై వేసి తప్పించుకోవడం కూడా సరికాదు. ఫేస్బుక్, వాట్సాప్లతో మంచి పనులు కూడా జరుగుతున్నాయి. సమాజానికి ఇవి మేలు చేస్తున్నాయి కూడా. అందుకే వీటిని నిందించాల్సిన అవసరం లేదు. కాకపోతే సోషల్ మీడియాను విధ్వంసానికి వాడుతున్న వారి పని పట్టాలి. యువత అడ్డదారి తొక్కకుండా ఈ సమాచార వేదికలను మరింత బలోపేతం చేయాలి. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.